అందరికీ నమస్కారం. సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటి అనుకుంటున్నారా? చుక్కాకు చికెన్ గ్రేవీ అండి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. ఈ టేస్ట్ అయితే జన్మలో మర్చిపోరు, అంత బాగుంటుంది. ఈ రెసిపీని నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దీనికోసం నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. స్కిన్తోనే బోన్స్ ఉండేది తీసుకున్నాను. మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. ఈ చికెన్ని ముందుగా నేను ఉప్పు నిమ్మరసంతో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసి కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక అర్ధగంట అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక్క ఉడుకు ఉడికేంత వరకు అయితే చికెన్ని ఉడికించుకుంటున్నాను. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేశాను. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయేసింది. ఇప్పుడు ఇందులో ఉడికించిన చికెన్ కూడా వేసేస్తున్నాను. చికెన్ మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. పచ్చి వాసన పోయి కొద్దిగా ఉడికితే చాలు. ఆల్రెడీ చికెను 10% అయితే ఉడికిపోయేసింది. ఇంకొక 30% వరకు ఈ ఆయిల్లోనే ఈ చికెన్ వేయించుకోవాలి. చికెన్ మాడిపోకుండా, అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్ కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి ఉంటే గరం మసాలా పొడి, లేదనుకుంటే మీ దగ్గర చికెన్ మసాలా పొడి ఉంటే చికెన్ మసాలా పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూన్ వేసి కలిపేస్తున్నాను. ఇలా ఈ పొడులన్నీ వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, లేదనుకుంటే అంత మాడిపోతూ ఉంటుంది. నాకు కారం కొద్దిగా తగ్గింది, కారం కొద్దిగా వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. చుక్కాకు కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ వేశాను నేను. 1 కేజీ చికెన్కి చుక్కాకైతే 1 కట్ట వేస్తున్నాను. చుక్కాకు ముందుగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటే కొద్దిగా కొత్తిమీర, 1 టమాటా కూడా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. అవన్నీ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. చుక్కాకు ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే చికెన్ పుల్లగా ఉంటుంది. మీకు పుల్లగా కారం కారంగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకైతే ఈ ఆకుకి ఈ చికెను కరెక్ట్గా సరిపోతుంది. ఈ చుక్కాకు ఎప్పుడు దొరికినా చుక్కాకు చికెను, లేదనుకుంటే చుక్కాకు దమ్ బిర్యానీ చేస్తూ ఉంటాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించిన చికెన్ నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కలిపేస్తున్నాను. మూత పెట్టేసి ఈ చికెన్ మొత్తం ఈ చుక్కాకుతోనే ఇంకో 60% అంటే మొత్తం ఉడికిపోయేంత వరకు అయితే ఉడికించేస్తున్నాను. ఈ చికెన్లో ఈ చుక్కాకు వేసినప్పటి నుంచి స్మెల్ అయితే ఈ అపార్ట్మెంట్ అదిరిపోయింది, అంత బాగుంటుంది. చుక్కాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా, లేకపోతే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలా అనే డౌట్ అవసరం లేదు. చికెన్ ఉడికే లోపల ఇందులో చుక్కాకు అస్సలు కనపడదు. చుక్కాకు చికెన్లో వేసామంటే ఎవరు నమ్మరు. మరి ఈ చుక్కాకు చికెను నీళ్ళుగా చేసుకుంటే బాగోదు. కొద్దిగా గ్రేవీగా అన్నా ఉండాలి, లేదా ఫ్రైగా ఉన్నా ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, చికెన్ మొత్తం ఉడికిపోయేసింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన 5 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేశాను. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇందులో ఆకు చూడు ఎక్కడా కనపడడం లేదు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదండి చుక్కాకైతే. ఈ చికెన్ అయితే ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, పరోటా, లేదనుకుంటే సంగటి రైస్లే కూడా చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది. టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఇలా తయారు చేసుకొని తిని చూడండి, జన్మలో మర్చిపోరు ఈ టేస్ట్ని, అంత బాగుంటుందండి. ఇకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.